చిరంజీవి గారు కాంట్రవర్సీ కామెంట్ చేశారు. చాలా సెన్సిబిలిటీ లేని కామెంట్గా దాన్ని చూడాలి. చిరంజీవి గారు లాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఆయన అభిమానించే స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి ఆ రకమైన కామెంట్స్ని అయితే ఏ ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ చిరంజీవి గారు నన్ను సినిమా వేడుకలో పాల్గొంటూ ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అనేక రూపాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా చిరంజీవి గారిని టార్గెట్గా చేసుకుని అనేక విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, ఆ రకమైన కామెంట్స్ మీద వస్తున్న ఒపీనియన్స్ ఏంటి, అసలు చిరంజీవి గారి కామెంట్స్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలను మనం విందాం. నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారి కంటే సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. ఇది చిరంజీవి గారు మాట్లాడినటువంటి కామెంట్స్. ఇవి యాక్చువల్గా చిరంజీవి గారు మాట్లాడి రెస్పాండ్ అయినటువంటి తీరు ఇవాళ చాలా అభ్యంతరకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే యూజువల్గా ఇళ్లలో సాదాసీదాగా చాలామంది మాట్లాడుకునే స్థానంలో ఇవాళ చిరంజీవి గారు లేరు. ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రజలందరూ కొన్ని కోట్ల మందిని అడ్రస్ చేసే స్థానంలో ఇవాళ ఆయన ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడుతూ ఉండడం, గ్రాండ్ చిల్డ్రన్ తన మనవరాళ్లతో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు ఉంటుంది అన్నంత వరకు సరదాగా చాలామంది తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంతమంది ఆడపిల్లలు ఆయన ఇంట్లో ఉన్నారనే అభిప్రాయం వరకు అక్కడి వరకు కన్ఫైన్ కావచ్చు. కానీ తర్వాత ఆయన కంటిన్యూ చేసినటువంటి మాటలు, రామ్ చరణ్ ఈసారైనా ఒక మగపిల్లాడిని కనరా, రామ్ చరణ్కి ఆ ఆడపిల్ల అంటేనే చాలా ఇష్టం, మళ్ళీ ఆడపిల్లని కనేస్తాడేమో అనే భయంగా ఉంది అనే ఒపీనియన్ని చిరంజీవి గారు ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా డిస్క్రిమినేషన్తో మాట్లాడే తీరుని ఏ ఒక్కరూ కూడా ఊహించరు. ఇవాళ చిరంజీవి గారు ఆ స్థాయిలో మాట్లాడారు. నిజంగా రామ్ చరణో లేదా ఉపాసనో ఒక మగపిల్లాడు ఆడపిల్ల అనుకుని కనగలిగేటువంటి టెక్నాలజీ, అటువంటి మార్గాలు ఏమైనా ఉంటాయా? నిజంగా అలాంటి ఆలోచనలను చిరంజీవి స్థాయిలో ఉన్న వాళ్ళు బలపరుస్తారా అనే సందేహాలు ఇవాళ వ్యక్తమవుతున్నాయి. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారు చేసిన తర్వాత ఆయన మీద అదే స్థాయిలో ఎదురుదాడి కూడా జరుగుతుంది. అనేక మంది ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు చిరంజీవి గారు లాంటి రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తులు ఈ రకంగా ఎలా మాట్లాడతారని కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. నేషనల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ను కూడా ఒకసారి చూద్దాం. Or do you think underneath it could actually ignite a taboo we are long trying to suppress? చిరంజీవి గారి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ రకమైన మాటలు మాట్లాడడం, వీటిని ఏదో జోక్గా తీసుకుని విడిచిపెట్టచ్చా? అనేక సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలుగా సప్రెషన్కి, అణచివేతకు గురవుతున్నటువంటి మహిళల పట్ల, మహిళా సమాజం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి అనే చర్చ అక్కడ జరిగింది. దానికి సంబంధించి వచ్చిన ఒపీనియన్ కూడా ఒకసారి మనం విందాం. Yes, you're absolutely right. First and foremost, this is not casual at all, especially coming from somebody like Chiranjeevi. And when a person of this stature and caliber makes a casual remark like this and tells that it is a joke, that's even worse, because the message that comes from him then pours water on all the other work that we are doing. ఇక సోషల్ మీడియాలో కూడా చిరంజీవి గారిని టార్గెట్గా చేసుకుని పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నీడ్ ఏ గ్రాండ్ సన్ టు క్యారీ ఫార్వర్డ్ మై లెగసీ. దిస్ ఈజ్ నాట్ 1970s. లెగసీ ఈజ్ బిల్ట్ ఆన్ అచీవ్మెంట్స్, నాట్ గ్రాండ్ సన్స్. కొన్ని దశాబ్దాల క్రితం, 4-5 దశాబ్దాల క్రితం ఉండే ఆలోచనలు ఇవాళ చిరంజీవి గారు ఎక్స్ప్రెస్ చేశారనే అభిప్రాయాల్ని కొంతమంది చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అచీవ్మెంట్స్ అనేవి లెగసీని కంటిన్యూ చేస్తాయి తప్ప గ్రాండ్ సన్స్ కాదనే ఒపీనియన్ వారు ఎక్స్ప్రెస్ చేశారు. దిస్ ఈజ్ అన్ అన్వారంటెడ్ and indeed reprehensible comment. Politicians, businessmen and actors think only sons can carry their legacy. దట్స్ వెరీ సాడ్ అనే ఒపీనియన్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. హీ సెడ్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ చరణ్ మైట్ హ్యావ్ అనదర్ గర్ల్ చైల్డ్ అనే లైన్ను కూడా ఇక్కడ ప్రత్యేకంగా అండర్లైన్ చేసి వారు కామెంట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ చిరంజీవి గారు ఒక అద్భుతమైనటువంటి నటుడిగా ప్రతి ఒక్కరి హృదయాలపై చెరగని ముద్ర కనబరిచిన వ్యక్తి. అటువంటి చిరంజీవి గారి నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు రావడం ముఖ్యంగా సమాజం మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. చాలామంది ప్రభావితమయ్యే అవకాశం కూడా ఉంటుంది. చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఆలోచన సరళి రకంగా ఉన్నప్పుడు మేము ఈ రకంగా ఎందుకు ఆలోచించకూడదని కూడా చాలామంది దాని ద్వారా ప్రభావితం కావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి. మరి చిరంజీవి గారు దీని మీద ఏ రకంగా స్పందిస్తారనే విషయాన్ని కూడా వెయిట్ చేసి చూడాలి.